దీనికోసం ముందుగా బాణలు పెట్టేసుకున్నామండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. టీ స్పూన్ మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకుంటాం. అది మంచిగా వేగిన తర్వాత 3 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్ ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము. అదేవిధంగా నేను ఇక్కడ పావు కేజీ దోసకాయ తీసుకున్నానండి. దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని అది మంచిగా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా మనం చూసుకుంటాము. తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి దోసకాయ ముక్కలు యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసుకొని జస్ట్ ఇది ఉడకడానికి వీలుగా మనము ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాము. ఎక్కువ వాటర్ అవసరం లేదు. జస్ట్ ఉడకడానికి వీలుగా మనం పోస్తే చాలు. ఇంకా మన లిడ్ క్లోజ్ చేసేసి ఒక 8 to 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తే మన దోసకాయ ఇగురు రెడీ అయిపోతుందండి. దీనికి తాలింపు చాలా ప్రధానం అనమాట. ఈ కూరని లెమన్ పీస్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.